రాణమ్మ మీద పంతానికి పోయి ఢీ కొట్టాలని చూసిన, పౌరుషానికి పోయి కయ్యానికి కాలు దువ్విన ఆ రాణమ్మను గెలవడం ఎవ్వరి తరం కాదు. రాణమ్మతో పంతం అంటే అది మనకి మరణ శాసనం. రాణమ్మతో పౌరుషానికి వెళ్ళడం అంటే అది మన సర్వస్వాన్ని కోల్పోవడం. రాణమ్మ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఆరని మంట. ఒకసారి సరోజుతో రెచ్చగొట్టించా, పని కాలేదు. మధ్యలో సులోచన వచ్చినా ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి ఇద్దరు కరుడు గట్టిన ఖైదీలతో చంపించాలని చూశాను, వాళ్ళని తరిమి కొట్టింది. కానీ ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు, ఆ రాణమ్మ మిస్ అవ్వకూడదు. ప్లాన్ ప్రకారమే అది చేస్తుంది మేడం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాణమ్మది ఖచ్చితంగా న్యాచురల్ డెత్ లాగానే ప్రొజెక్ట్ అవ్వాలి. ఏ మాత్రం తేడా జరిగినా ఖైదీలకి అనుమానం వస్తుంది, ఆ తర్వాత లేనిపోని తలనొప్పులన్నీ నాకొస్తాయి. చాలా కేర్ఫుల్గా చంపాలి దాన్ని. మేడం చెప్పింది విన్నావుగా? నేను చూసుకుంటాను మేడం. రాణమ్మ చావుకి టైం స్టార్ట్ అయింది. మీరు వెళ్ళండి, మీ పనిలో ఉండండి ఈశ్వరి గారు. అలాగే మేడం. వచ్చి లైన్లో నిలబడండి. అందరూ అందరూ నువ్వు కూడా రండి. అందరూ లైన్లో నిలబడండి. నువ్వు పక్కకు రా. నువ్వు లైన్లో నిలబడు. నువ్వు కూడా రండి, లైన్లో నిలబడండి. చూడండి, 3 రోజుల్లో మన జైలు వార్షికోత్సవాలు జరగబోతున్నాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్, లోకల్ పొలిటీషియన్స్ అందరూ విజిటింగ్కి వస్తున్నారు. కాబట్టి జైలంతా చాలా నీట్గా ఉండాలి. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. కాబట్టి దీన్నందరూ బాధ్యతగా తీసుకుని నేను చెప్పిన పనులు చేయండి. ఏ కవిత, బయట నువ్వు వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేయాలి. అలాగే మేడం. సుమతి, సోని, మీ ఇద్దరు మెయిన్ గేట్కి సున్నం కొట్టండి. అలాగే మేడం. వెళ్ళండి. ఏ దివ్య, నువ్వు ఐటీఐ ఎలక్ట్రీషియన్గా చేసావు కదా? చేశాను మేడం. అయితే అక్కడక్కడ పవర్ సప్లైలో ప్రాబ్లం ఉంది, అదేంటో చూడు. అలాగే మేడం. అమృత, నువ్వేదో ఐఏఎస్ చించుతున్నావు కదా, కలెక్టర్ గారిని ఇంప్రెస్ చేసేలా మంచి మంచి కొటేషన్స్ ఏమైనా గోడల మీద రాసి పెయింట్ చేయి. అలాగే మేడం. వెళ్ళు. లక్ష్మి, నువ్వేం చేస్తావంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బాగా మాసిపోయింది, అందువల్ల పైనుంచి కింద వరకు సున్నం కొట్టు. వెళ్ళు. నెలలు నిండిన అమ్మాయి ఇలాంటి పని ఎలా చేస్తుంది? తన పరిస్థితి అర్థం చేసుకుని ఏదైనా చిన్న స్థాయి పని చెప్పండి. ఏయ్, ఎవరికే పని చెప్పాలో నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఏ లక్ష్మి, నువ్వెళ్ళు. నువ్వు ఉండు లక్ష్మి. తన పని నేను చేస్తానండి. ఆహా, మరి నీ పని ఎవరు చేస్తారు? ఆ పని కూడా నేనే చేస్తాను. అయితే ఆ గోడ నున్నగా తెల్లగా మెరిసిపోయేలా చెయ్యాలి. ముందు పైనుంచి స్టార్ట్ చేయి. సరే లక్ష్మి, జాగ్రత్త.
నువ్వు వెళ్ళి బాగా తినేసి బజ్జప్పో పో. సరోజ, ఈశ్వరి మేడం చాలా తెలివిగా రాణమ్మని ముగ్గులోకి దించింది. ఇప్పుడు రాణమ్మ పైకి వెళ్తుంది, సున్నం కొడుతుంది. కరెక్ట్గా రాణమ్మ అలర్ట్ అవ్వకముందే నువ్వు వెనక నుంచి వెళ్ళి తనని తోసేయాలి. దెబ్బక రాణమ్మ తల పుచ్చకాయలాగా పగిలిపోవాలి, గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి. ఖచ్చితంగా మేడం. నా గురించి మీకు తెలిసినట్లేదు. ఈ దెబ్బ ఎలా తగిలిందో చెప్పనా మేడం? ఒక వీధి రౌడీ నా మొగుణ్ణి కొట్టబోతుంటే అడ్డు వెళ్ళాను మేడం. ఈ దెబ్బ అప్పుడు తగిలింది. ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు. కారణం ఈ దెబ్బ నొప్పి కాదు మేడం, నన్ను కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టలేదే అన్న బాధ. మరుసటి రోజే వాణ్ణి కింద పడేసి పెద్ద బండరాయితో వాడి తలని నుజ్జు నుజ్జు చేసి చంపేశాను. ఆ రోజు రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపట్టింది. ఆ కేసులోనే మేడం నేను జైలుకొచ్చింది. అలాంటి నన్ను ఆ రాణమ్మ చావు దెబ్బలు కొట్టింది. వదులుతానా చెప్పండి? ఇప్పుడు మీ పగెంతో నా పగ అంతే. మీకంటే ఎక్కువే కానీ తక్కువ మాత్రం కాదు మేడం. ఖచ్చితంగా ఆ రాణమ్మని పైనుంచి కిందకి తోసేసి మరీ చంపుతాను. నీ మాటల్లోనే ఆ రాణమ్మని చంపడం నేను చూసేసాను సరోజ. జస్ట్ నువ్వు అలా తోసేస్తే చాలు, సున్నం కొడుతూ కాలు జారి పడిపోయిందని ఈశ్వరి గారు న్యాచురల్ డెత్ లాగా కేసు క్లోజ్ చేసేస్తారు. రాణమ్మ పైకి వెళ్లేలోపు నువ్వు పైకెళ్ళి కనబడకుండా దాక్కా. ఛాన్స్ దొరకగానే కిందకు తోసే. వెళ్ళు. వెళ్తాను. చివరిసారిగా రాణమ్మని ప్రాణాలతో చూసుకోండి మేడం. ఎందుకంటే ఆ రాణమ్మనిక మీరు చూడబోయేది శవంగానే. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వెళ్తున్నావు రాణమ్మ. వెళ్ళు, పైకెళ్ళు. పైకే వెళ్ళు.
మీరు చూస్తున్నారు ఈటీవీ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఒక అమ్మాయిని పాడు చేసి దారుణంగా కొట్టి చంపిన ఒక నేరస్తుడు అనుమానాస్పదంగా నగర శివార్లలో పాము కాటుకు గురై చనిపోయాడు. అయితే విచిత్రంగా అతని బాడీ అంతా నల్లగా మారిపోయింది. అతను పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఇటుగా వచ్చింటాడని సమాచారం. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారా? ఇంకా లేదు సార్, ఆన్ ది వేలో ఉన్నారంట. బాడీని ముందుగా చూసింది ఎవరు? మన మున్సిపల్ ఎంప్లాయీస్ సార్. ఎంక్వైరీ చేశాను, కానీ వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. మనల్ని సాయంత్రం నుంచి నైట్ వరకు సిటీ అంతా తిప్పి తిప్పి చివరికి ఇక్కడికి వచ్చి చచ్చాడు సార్ ఈ నీచుడు. చచ్చాడో చంపారో ఇన్వెస్టిగేషన్ అయ్యాక తెలుస్తుంది. అదేంటి సార్? పాములు ఎప్పుడైనా కాలి మీదనో చేతి మీదనో కాటేస్తాయి. వీడిని చూసావా? ఎగ్జాక్ట్గా మెడ మీదే కాటేసింది. ఒక్కవేళ వాడు పడుకున్నప్పుడు వచ్చి కాటేసి ఉండొచ్చు కదా సార్. వాడు మన నుంచి ఎస్కేప్ అయ్యే టెన్షన్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పడుకున్నాడంటావా? ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపండి. అటాప్సీ రిపోర్ట్ వస్తే గానీ ఏది డిసైడ్ చేయలేం. ఎస్ సార్. ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో చెక్ చేసి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చెక్ చేద్దాం. ఓకే సార్. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఈ జన్మలో చేసిన తప్పులన్నిటికీ దేవుడు వచ్చే జన్మలో శిక్షిస్తాడంటారు. ఆ కాలం దేవుడు. కానీ తప్పు చేసిన వెంటనే శిక్షిస్తున్నాడు. ఎవరు తప్పు చేసినా ఇదే జరుగుతుంది. అన్యాయంగా నా మనవరాల్ని పొట్టన పెట్టుకున్నావు కదరా. అయ్యో, కుక్క చావు చచ్చావు కదరా. అమ్మా మీరు చెప్పండి, అక్కడ చనిపోయిన వ్యక్తి పాడు చేసి చంపింది మీ మనవరాలనేనా? అవునమ్మా, నా మనవరాల్నే. ఇప్పుడు అతను పాము కాటుతో చనిపోయాడు కదా, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయమేనమ్మా. సాక్షాత్తు ఆ నాగదేవతే వచ్చి నా మనవరాలు చావుకి న్యాయం చేసిందమ్మా. ఇదే ప్రియా ఆ ప్లాంట్. అక్కడే ఆ అకౌంటెంట్స్ మర్డర్ జరిగింది. అమ్మ చెప్పిన దాన్ని బట్టి లక్ష్మికి ఫోన్ చేసి రమ్మన్నది కూడా అక్కడికే. మీరెప్పుడూ ఇక్కడికి రాలేదా? చెప్పాను కదా ప్రియా, దీనికి సంబంధించిన పనులు కూడా అప్పుడు వర్షనే చూసుకునేది. నేను వర్ష చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్మేవాణ్ణి. సరే పద. ప్రియా జాగ్రత్త.
నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. కొత్తగా జాయిన్ అయిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. ఎన్నాళ్ళయింది నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యి? 6 నెలలైంది సార్. కానీ ఇక్కడ డ్యూటీ మాత్రం 3 నెలల నుంచే చేస్తున్నాను సార్. ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే పాత వాచ్మెన్ చౌడప్ప మానేసి వెళ్ళిపోయాడు సార్. చౌడప్ప మానేశాక నేను జాయిన్ అయ్యాను. కానీ పోలీసులు క్రైమ్ జరిగిన లొకేషన్ అని ఇక్కడికి ఎవరిని రానివ్వలేదు సార్. ఆ మర్డర్ కేసులో జడ్జిమెంట్ వచ్చాక తిరిగి ప్లాంట్ రీఓపెన్ అయ్యాకే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. మీరు డ్యూటీలో జాయిన్ అయ్యాక అనుమానంగా ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సార్. అప్పుడప్పుడు మన ఆఫీసు నుంచి సుబ్రహ్మణ్యం సార్ మాత్రమే వచ్చేవారు. ఆ తర్వాత గార్డెన్ వర్క్ చేయడానికి పక్కనున్న ఊరు నుంచి పనివాళ్ళు వచ్చేవారు సార్. పాత వాచ్మెన్ చౌడప్ప ఎందుకు మానేశాడు నీకేమైనా తెలుసా? ఇంతవరకు నేను ఆ చౌడప్పను చూసింది కూడా లేదు. మీకు చౌడప్ప అడ్రస్ కానీ అతను పనిచేసే ప్లేస్ కానీ ఏదైనా ఐడియా ఉందా? అడ్రస్ అయితే తెలియదు సార్. కానీ ఒకరోజు మన గార్డెన్కి పనికొచ్చిన ఆడవాళ్ళు చౌడప్ప గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. చౌడప్ప ఇక్కడ మానేశాక ఏదో నివాస్ గార్డెన్లో పనిలో జాయిన్ అయ్యాడని వాళ్ళు మాట్లాడుకున్నారు సార్. సరే మీరు వెళ్ళండి. వస్తాను సార్. వస్తాను మేడం. మంచిది. సార్ సార్ అనుమానాస్పదంగా అంటే ఒక పిచ్చోడు అప్పుడప్పుడు ఈ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు సార్. పిచ్చోడా? పిచ్చోడా? ఎవరు ఏంటని ఎప్పుడైనా ఆరా తీసారా? వాడు పిచ్చోడు కదా మేడం. నేను బెదిరించేవాడిని, వాడు భయపడి పారిపోయేవాడు. సరే మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే మేడం. ఉంటాను సార్. చౌడప్ప ఉన్నట్టుండి డ్యూటీ ఎందుకు మానేసుంటాడు కృష్ణ? అదే ఆలోచిస్తున్నాను ప్రియా. మర్డర్ జరిగిన తర్వాత చౌడప్ప డ్యూటీ మానేయడం, పైగా లక్ష్మి ఆ మర్డర్ చేసిందని ఆ చౌడప్ప సాక్ష్యం చెప్పడం, రెండింటికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. పద, నివాస్ గార్డెన్స్కి వెళ్ళి చౌడప్పతో మాట్లాడదాం. పద. పాపం రాణమ్మ ఇప్పుడేస్తున్న ఒక్కో అడుగు తను శవంగా మారడానికని తెలీదు. రాణమ్మ అనే అధ్యాయానికి ముగింపు పలికే ఛాయలు సమీపిస్తున్నాయి మేడం. రాణమ్మ, ఇక నీ ధైర్యం గాని నీ తెలివితేటలు గాని నిన్ను కాపాడలేవు. ఆ యమధర్మరాజు పాసం నీ మెడకు చుట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
నువ్వు లెక్క పెట్టుకోవాల్సింది సెకండ్లు కూడా కాదు, నీ ఆఖరి శ్వాసలో. రాణమ్మ చావుకేక చెవులారా వినాలని, కింద పడి తన తలకాయ పుచ్చకాయలాగా ముక్కలవ్వడం కల్లారా చూడాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. చౌకేక వినిపించిందా? చాలా బాగా వినిపించింది. తన చావు కేక నా చెవులకి వినసొంపుగా ఉంది.